వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. మనం ఏదైనా పని కళాత్మకంగా విభిన్నంగా చేసినప్పుడు ఖచ్చితంగా దానికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు రావటం కోసమే నేటి తరం చేసే వెర్రి వేషాలు కాదండోయ్. సెల్ ఫోన్ పట్టుకుని కదిలే ట్రైన్ ముందు దిగటమో, లేదంటే లోతైన బావిలో దిగుతూ సెల్ఫీ తీసుకోవడమో ఇలాంటివి కాదు. తనువు మనసు ఏకాగ్రం చేసి అందులో పనిలో మిళితమైనప్పుడు, నిష్ణాతులుగా అయినప్పుడు ఆ కళ గుర్తింపు తెచ్చుకోవటం. సరే, ఇదంతా కాదు కానీ మీరు ఇప్పుడు వరకు ఎన్నో ఆర్ట్లు చూసుంటారు. పెయింట్ బ్రష్తో వేయటమో, లేదంటే ఇంకెంతో విభిన్నమైన. కానీ నఖ చిత్రాలు చూసారా? కొంతమందికి మీరు నఖం అంటే కూడా అర్థం తెలియదేమో. గోటి చిత్రాలు, కేవలం గోటితో మాత్రమే ఆ చిత్రాల్ని మలచటంలో నిష్ణాతులు కావటం. నేను అన్నట్టుగా విభిన్నమైన కళకి ఖచ్చితంగా గుర్తింపు తెస్తుంది. మరి మనం ఇప్పుడు నఖ కళాకారుడు డాక్టర్ రవి పరస గారి దగ్గర ఉన్నాం. మరి ఆయనకి ఈ మధ్యనే బంగారు కంకణం కూడా ఇచ్చారండోయ్. అది కూడా నిన్నే. అది కూడా వారి పెళ్లి రోజున రావటం ఇంకెంత అదృష్టమో కదా. అంటే జీవిత భాగస్వామి కూడా ఎంత సపోర్ట్ చేస్తే ఆయన ఈ స్థాయికి చేరారు. అయితే నఖ కళా సామ్రాట్ అనేది ఆయనకున్న 17వ బిరుదు. మరి ఇంకా ముందు ముందు ఇంకెన్ని బిరుదులు ఉన్నాయో, ఆయన అలవాట్లేంటో, ఈ స్థాయికి రావటానికి ఎంత కష్టపడ్డారో ఆయన మాటలో మనం తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. ఓం గం గణపతియే నమః. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రవి పరస గారు, ముందుగా అసలు కంగ్రాచులేషన్స్ అండి మీకు. ధన్యవాదాలు. అది కూడా మీకు 3వ బంగారు కంకణం రావటం మీ పెళ్లి రోజున. ఒక్కసారి ఆ అనుభూతిని వివరిస్తూ మీ మిగిలిన వివరాల్లోకి వెళ్దాం. ప్రతిదీ అనుభూతే కళాకారుడికి. మనం ఏదో సాధిద్దాం, చెందేద్దాం అన్నది కాకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఏనాడు కూడా ఈ స్థాయికి ఇలాగ వస్తానని నేనే కాదు, ఏ కళాకారుడు ఊహకు రాదు. ఇందాక మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఆ పని మీద శ్రద్ధ, భక్తి, దాని మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆకలింపు చేసుకోవడం అంటాం మన భాషలో. సో అలా చేసుకున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఈ 17వ బిరుదు కావచ్చు. ఇప్పటికీ మా రాజమండ్రి అండి నాది. అసలు గ్రామం వచ్చి కొవ్వూరు మండలం చిడిపి అనమాట. 299 అవార్డులతోటి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను మొన్న. సూపర్. సో నిన్న మిత్రులు ఇక్కడ లలిత కళా వారిది వీళ్ళందరూ కొంతమంది కలిసి నాకు ఆల్మోస్ట్ యాక్చువల్గా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు రమ్మనమని యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా. సో నేను రావడం జరిగింది. హరిహర కళాభవన్లో జరిగింది. గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఇన్ని వేల నఖ చిత్రాలు అంటే అంతరించిపోతున్నటువంటి కళ పట్ల నేను పడుతున్న పాటలని సమాజం గుర్తించిందని చాలా సగర్వంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను. అందులోనూ మీ పెళ్లి రోజున రావటం, మీ భాగస్వామి సపోర్ట్. డెఫినెట్గానండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ జరగడం వేరు, అవార్డులు తీసుకోవడం వేరు, బొమ్మలు గీయడం వేరు, జనాల్లోకి వెళ్ళడం వేరు, చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు దాన్ని ఆనందించడం వేరు. ఇవన్నీ జరగాలంటే ఏ పని ఒక మనిషి వల్ల అవ్వదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాప్స్ కొడదాం అనుకున్నాం అనుకోండి, ఒక చేతితోటి ఏం కొట్టలేం కదా. అది చిన్నదే కావచ్చు క్లాప్, ఆ కళాకారుడికి అది ప్రాణంతో సమానం. సో అలా ప్రతి చిన్న విషయంలో కూడా నా భార్య రమ్మ కానీ, నా పిల్లలు పవన్, ప్రవీణ్, నా కోడళ్ళు మౌనిక, లహరి, అందరూ మేమంతా ఏమని చెప్పాలి, ఒకే కుటుంబంలోంచి మనుషులు అంతే, అంతకన్నా ఏం లేదు. మా పెద్ద కోడలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాపే, నా రెండో కోడలు నా మేనల్లుడు కూతురే. మేమందరం బై గాడ్ గ్రేస్ కరెక్ట్గా చెప్పాలంటే ఇలాంటి కుటుంబంలో నేను ఉండడం నేను చేసుకున్న అదృష్టం. సూపర్ అండి. ఎందుకంటే బేస్ ఎప్పుడు కూడా మనకి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే దాని మీద ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని అడిగితే మా బేస్ మీరేనే చెప్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఒక హెల్దీ రిలేషన్, అంత బాండింగ్ తో అందరూ ఏకదాటిపై ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిజంగానే అనుకుంటాం మన చేతికి ఉన్న 5 వేలే ఒక ఆకారంలో ఉండవు, ఒక సైజులో ఉండవు. అలాంటి విభిన్న మనస్తత్వాలు. మీ కొడుకులు మీ మాట వినొచ్చు, కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయిలు మేనకోడలైనా ఇంకెవరైనా కానీ చూసారా, అదృష్టం. ఆ విషయంలో నేను
భగవంతుడు నాకు ఇచ్చిన అతిపెద్ద భిక్ష, అటు భార్య, ఇటు పిల్లలు, కోడళ్ళు కూడా, బియ్యంకుళ్ళు కూడా. నా అసలు అంకదాకా ఎందుకండి, నా బంధువులందరూ హెల్తీ మంచి, రిలేషన్లో నా బంధువులందరూ మంచివాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు, నన్ను ఆదరించే వాళ్ళందరూ కూడా. నాకు ఎవరైనా మా ఇంటికి వస్తే, ఇప్పుడు కూడా మీరు మా ఇంటికి వచ్చారు లోపలికి, నేను ఐ ఫీల్ దట్ యు ఆర్ ఎ గాడెస్, అమ్మవారు వచ్చినట్టుగానే ఫీల్ అవుతాను. ఎవరైనా వస్తే వెంకటేశ్వర వల్ల నడిచి వచ్చాడా అన్న టైప్లో, లేకపోతే శివయ్య వచ్చేసాడా అనేటువంటి ఫీలింగ్లో. అంటే మనకి ఎలా ఉంటుందంటే మేడం, లక్ష్మి గారు, ఈ ఈ ఈ సమాజంలో ఈవేళ అని మీరు అన్నారు కదండి, సమాజం ఇప్పుడు మారలేదండి, మనుషులు మారారంతే. మనుషులను కూడా కొన్ని విషయాల్లో మనం తప్పట్టుకోవడానికి లేదు, వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఇప్పుడు ఎలాగుంటుందంటే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇప్పుడు మా అబ్బాయి కోడలు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్, రెండో వాళ్ళు ఇద్దరు వాళ్ళు సాఫ్ట్వేరు, ఈ ల్యాప్టాప్లు పుచ్చుకు బతకడమే బతుకు అయిపోయినప్పుడు నాతోటి ఇలాగా నాతోటి అలాగా అనేటువంటి క్వశ్చన్స్ ఇంకా రాకూడదు. మీకు అర్థమైందండి? అలాగే బయట కూడా సమాజంలో ఈవేళ ఉద్యోగం ఉంటుందో ఓడిపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నారు. మన గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతమంది తెల్లారలే ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఈవేళ సభ్య సమాజంలో మనకి మనుషులంతా కావాలి. మనుషులతో పాటు మనుషుల యొక్క బంధాలు చాలా ఇంపార్టెంట్. ఈ బంధాలతో పాటు మనం నిలబెట్టుకునేటువంటి విలువలు బాగుంటాయి. ఇవన్నీ బాగున్నప్పుడు సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది. సమాజం కళ్ళు మూసి మారిపోతుంది. మీరు కంప్లీట్గా అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరా ఉంటుంది, ఒక పాజిటివ్ ఆరా. మీరు చాలా స్ట్రాంగ్, అంటే వాల్ బేస్డ్ ఆరాతో ఉండిపోయారు. మీరు ఏమంటే అనుకోండి, నా ఎలిమెంటరీ స్కూల్ స్టడీస్ దగ్గర నుంచి ఎప్పుడో ఇంటర్మీడియట్లో నేను ఐ హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్. సో డబ్బు చాలా అవసరం మనిషికి, కానీ డబ్బే మనిషిని నడిపించదు. ఈ చిన్న ప్రిన్సిపల్ అన్న దాంతో ఏంటంటే, నాకు అప్పటి నుంచి కూడా సంథింగ్ ఏదో సాధించాలి, ఐ డోంట్ వాంట్ టు బీ ఏ నార్మల్ పర్సన్, ఒకలాగా ఉండి అందరిలాగా ఇలా చేసేసుకోవడం కన్నా, ఓకే ఇన్ని కోట్ల మంది జనాభా, 140 కోట్లు పైన మన భారతదేశం, ఇంకా ప్రతిరోజు 78,500 మంది పెరిగిపోతూనే ఉన్నారు. అలా దానికి ఇంకా లెక్క అదుపు లేదు. బట్ ఇందులో ఎంతమంది ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది ఫ్రూట్ఫుల్ లైఫ్ని సమాజానికి ఇస్తున్నారు అన్న దానిలో నేను ఒక కళాకారుడిగా నా బాధ్యత, నా కళని నేను సమాజానికి, అంటే నేను ఉండవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నా కళ రూపంలో నేను కొన్ని తరాల పాటు జనాలకి అది ఒక దారి కింద చూపించడం, ఇదే సంతృప్తి. రవి గారు, అంటే ఈ నెయిల్ ఆర్ట్ అనేది మీరు ఒక ప్యాషన్గా స్టార్ట్ చేశారా? దీన్ని వృత్తిగా మనం పెట్టుకొని దీని మీదే అని ముందుకు వెళ్ళాలనుకున్నారా? అసలు ఇది ఏ వయస్సులో మీకు వచ్చిన ఆలోచన, ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఈ కళ చేపట్టాలి అనడానికి? చాలా మంచి ప్రశ్న అండి. కళ అన్నది సహజంగా కళాకారుడు కళ పట్ల ఇంట్రెస్ట్ అన్నది ఇన్స్టింక్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక సంగీత కళాకారుని తీసుకోండి, ఒక వీణ వాయించే వాళ్ళు తీసుకోండి, ఒక డోలక్, చిన్నప్పటి నుంచి ఇప్పుడు డోలక్ వాయించే, ఇప్పుడు మృదంగం కొట్టేవాడు, వీళ్ళు ఏది కనపడితే దాన్ని కొట్టుకుంటూనే ఉంటారు. దాన్ని చూసి పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వీడు ఇది కొడుతున్నాడు, వీడు ఫ్లూట్ వాయిస్తున్నాడు, వీడు గాత్రం, ఇప్పుడు గాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదా సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఇన్స్టింక్ట్ కొంచెం బయటపడతాయండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో ఈ మనిషిని పిప్పి చేసేసేసి తల్లిదండ్రుల్ని 9.8 9.9 వచ్చేస్తేనే కానీ వీళ్ళకి వాళ్ళ అన్నం తింటలేదు, వీళ్ళ మాట దేవుడని. దాంతో ఇక సమయం లేకపోవడం వల్ల పోతుంది తప్ప, ఇన్స్టింక్ట్ ప్రతి వాళ్ళలో కొంత కళ అన్నది ఉంటుంది. దాన్ని సాన పెట్టే విధంలో నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. నేను బ్రష్ పెయింట్, వాటర్ కలర్స్ ఎక్కువ వేసి ఉందండి. అది పల్లెటూరు మాది, చిన్న ఊరండి, మొత్తం వీధంతా పోగేస్తే 3 వీధులు అంతే. దాంతో ఏమైందంటే, మేము ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలంతే. రాజమండ్రి వచ్చినప్పుడు ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కొచ్చి ఆ పెయింట్లు అట్టుకొచ్చి చేయడానికే మాకు చాలా ఇది. సో అలాంటి సమయంలో నేను అప్పుడు కూడా నేచర్, పొలంలో గేదెలు మేస్తూ ఉంటే కూర్చుని నేచర్, ఆ రోజు కనపడే నేచర్ని అలా గీస్తుంది. సో అలాగా ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో, కొంతకాలం అయిన తర్వాత, అంటే మీరు అన్నారు ఇది ఇంట్రెస్ట్గా వచ్చారా ప్యాషన్గా వచ్చారా అన్నది, అసలు ఇలాంటిని పూర్తిగా వృత్తిలో తీసుకుని దాని మీదే బ్రతుకుదాం అనుకుంటే మాత్రం భారతదేశంలో చాలా కష్టం.
వేల మీద లెక్కచ్చు. ఒక 2 లక్షల మంది ఆర్టిస్టులు కనుక ఉమ్, కళనే వృత్తిగా తీసుకుని బొమ్మలు వేస్తూ బతుకుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఉమ్, ఈవేళ నాకు బాగా కావలసిన రంగు శిష్యులు మిత్రులు వీళ్ళందరూ చాలామంది. మొన్న నాకు అంజీ ఆకుండి అని మన ఈస్ట్ గోదావరిలో ఉంటుంటాడు, కాట్రేన్ కొన్న మన రాజమండ్రిలో ఒక పెద్ద ఈవెంట్ చేసింది. ఓ 40 మంది మంచి మంచి కళాకారులు వచ్చారు. ఆ బొమ్మలు అద్భుతాలు గీశారు. నన్నే నుంచోపెట్టి నా లైవ్ బొమ్మ గీసినటువంటి నా శిష్యు బృందం అంతా కలిపంటే ఎంత ఆనందం అది. వాళ్ళందరూ నన్ను సార్ అని పిలుచుకుని ప్రతి చోట బయటకు వచ్చి చూస్తే అందులో ఆ 40 మందిలో మా అయితే ఒకళ్ళు ఇద్దరు లైవ్లీహుడ్ బాగుంది. మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని విచారకరమైన దృశ్యాలు కళ్ళపడుతుంటే బాధ వేస్తుందండి. వెంకన్న బాబు అని మా దివాన్ చెరువు దగ్గర మీకు బాగా తెలిసే ఉంటాయి. అక్కడ సీతాఫలాలు ఉమ్, తర్వాత నేరేడు పళ్ళు ఇవన్నీ అక్కడి నుంచే మొత్తం అన్ని చోట్లకి పంపి ఆ కొట్లో గుమస్తాగా చేస్తూ చిన్న కుర్రాడు, మ్యారేజ్ అయిపోయింది, చిన్న కుర్రాడు కాదు కానీ నేరేడు పళ్ళు అమ్ముకుంటున్నాడు. ఒక పెన్సిల్ ఆర్ట్ అద్భుతమైనటువంటి ఒక కళాకారుడు జీవన భృతి కోసం మొన్న ఫోన్ చేస్తే నాకు కూడా మొన్న దాకా తెలియదు. ఎక్కడున్నావు వెంకన్న బాబు నాన్న అంటే, సార్ ఇలా బజార్కి వచ్చాను. ఒకసారి కళ్ళ నీళ్ళు నాకు చాలా హృదయంలోంచి ఇదయ్యాయి. ఏం చేయడానికి ఏం లేదు, అది ఎవరికి నుదుటన ఎలా ఉంటుందన్నది ఒకటి. అయితే ఒక సాటి కళాకారుడిగా నేను అందరు కళాకారులని ఆదరిస్తాను. నేను చేయాల్సిన సాయం, నాకు వచ్చే ఆర్డర్లు ఏముంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, వాళ్ళ నుంచి కొంచెం ఆ పేమెంట్స్ అవి వాళ్ళకే డైరెక్ట్గా. ఇది కూడా ఒక రకమైనటువంటి యాక్టివిటీ అండి. ఎవరో వస్తారు, నా బొమ్మ ఏమంటారు, వాడు 25,000 ఎంతో చెప్పి వీడు ఒక 5,000 ఉంచుకుని ఆడికి 20,000 ఇస్తాడు. సో నేను నాకు అలాంటివి కొంచెం నాకు అన్ఈజీగా ఉంటాయి. అందుకని దిస్ ఈజ్ మై ఆన్సర్. సో అంటే కంప్లీట్గా ఒక ఆర్ట్ మీదకి వెళ్ళాలంటే ప్లజెంట్ మైండ్ ఉండాలి. మన కష్టాలు కడలి ఉన్నప్పుడు జీవితం ఎలా సాగదీయాలి అనే ఆలోచన తప్ప మనం దాంట్లో కళాత్మకంగా అంటే వేయొచ్చు, కానీ అందులో మీరన్నట్టుగా ఆ లైవ్లీనెస్, జీవం ఉట్టిపడాలి అంటారు కదా. అలా మీ బొమ్మలన్నిట్లో దీనికి మంచి ఆన్సర్ చెప్పమంటారండి. మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు నవ్వుతూనే ఉన్నారు. మన వంశీ మాట్లాడుతూనే ఇందాక నాకు కాల్ చేసి సార్ ఇక్కడికి వచ్చేసాం సార్ అన్నాడు. మన ప్రవీణ్, నేను ఓకే బేసికలీ ఈ రూమ్లో మన ఈ స్టూడియోలో 4 ఉన్నాం కదా, 4 నవ్వుతూనే ఉన్నాం. ఎందుకు ఉండగలిగాం? అయ్యయ్యో అంత దూరం నుంచి వచ్చాము, ఇంత దూరం నుంచి వచ్చాము, బాధపడచ్చు కదా. ఎందుకు లేదంటే పని పట్ల ఇష్టపడి చేస్తున్నాం. 2, ఒక ఆర్టిస్టులో ఒక మంచి బొమ్మ బాగా రావాలంటే మీరు అన్నారు చూసారా, సమయం, మంచి ఆలోచన, వీటన్నిటితో పాటు ఆధ్యాత్మికత అనేటువంటిది తోడైతే అసలు మీరు నంబరు చాలా అద్భుతమైన బొమ్మ వస్తుంది. ఎందుకంటే ఆ వేసే బొమ్మలో ఒక దైవత్వం కనపడుతుంది. ఆ వేసే బొమ్మలో ఒక మంచి మనకి అలా చూడగానే గుడ్ ఫీల్ అనమాట. అది మీరు అన్నారు కదా, ఆధ్యాత్మిక అనగానే సుప్రీం పవర్ యాడ్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చూడండి, తులసి కోట చుట్టూ తిరగమని అంటారు, తులసి కోట చుట్టూ తిరగమని, రావి చెట్టు చుట్టూ తిరిగితే ఇంకా గొప్పదంటారు. సో ఇవన్నీ మనకి హ్యావింగ్ విల్ అండ్ విష్ అండి. చెప్తున్నాను కదా, ఎవరి కోసమో బొమ్మ వేయడం వేరు, మన కోసం మనం బొమ్మ వేయడం వేరు. నేనైతే అలాగే చేసుకొచ్చాను. నేను ఏనాడు ఏ సిచ్యువేషన్, నాకున్న ఇదేంటంటే ప్రతి సిచ్యువేషన్కి ఒక బొమ్మ వేస్తాను. వరల్డ్ ఉమెన్స్ డే ఒక బొమ్మ, ఇంటర్నేషనల్ ఎర్త్ డే ఒక బొమ్మ, ఫ్రీడమ్, మీ ఇష్టం. మీరు నా ఫేస్బుక్ అకౌంట్ రవి పరస ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఏ రోజు నాడు ఏముంది అన్నీ వచ్చేస్తాను మీకు. సో నేను అనేది ఏంటంటే ఆ బొమ్మ వేసేటువంటి కళాకారుడు మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలి అన్న దాని మీద ఆ సమయంలో డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా. అంటే మీరు ఎవరైనా కూడా కళాకారుడు అనే కాదు, ఎవరైనా ఒకరు వృద్ధిలోకి వస్తూ ఉన్నప్పుడు వెనక్కి లాగే మనస్తత్వాలు చుట్టూ చాలా ఉంటాయి. కానీ మీరు ముందు చెప్పారు ఒక హెల్దీ వాతావరణంలో ఉన్నాను, బంధువులు కానీ అన్నీ అన్నారు. చాలా కాదు, మొత్తం ఉంటాయి. అలా మీరు ఈ స్థాయికి రావటానికి మనకి ఎప్పుడూ జీవితం ఒక బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, ముళ్ళ పొద. అన్ని దాటుకుని రావాలి, అన్ని పరిస్థితులు దాటుకుని రావాలి. ఇప్పుడున్న ఈ పేరు సంపద ఇదంతా కూడా ముందున్న ఎన్ని బండరాళ్ళు, ఎన్ని అవమానాలు, ఏమేమి తట్టుకుని వచ్చారు. మీకు బాగా గుర్తున్న ఒక
ఇన్సిడెంట్? అంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ నొప్పించడాలు ఇదంతా అవసరం కాదు, అంటారా? ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి. Experience ఎందుకు కాదు. మస్ట్ గా అడిగానంటే కాదండి మనం తలుచుకోవడం కాదు, ఏదైనా సరే ఇప్పుడున్న యువత చాలా చిన్న చిన్న విషయాలకే బాధపడి సూసైడ్ వరకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి మీ అనుభవం చెప్తే ఇలా ఇంతమంది అనుభవాలు విన్నప్పుడు ఎవరైనా చిన్న మార్పు రావచ్చు యువతలో. అరే ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఏ స్థితికి వచ్చారు, ఎవరు ఊరికే వచ్చారు కదా, అది అందుకని. యాక్చువల్గా మేబీ మీరు అన్నట్టుగా కమింగ్ జనరేషన్కి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఇది అయి ఉండొచ్చు. మీరు నమ్మండి, ఈ నైలార్ట్ ఆల్మోస్ట్ నేను నా జీవితంలో ఒక 10 ఏళ్ల పాటు నేను దీనికి పెట్టుకున్నాను. టోటల్ నా లైఫ్ టార్గెట్ అనమాట. 10 ఏళ్ల పాటు నేను బొమ్మ గీసింది. అసలు ఇంకా కాకతీయంగా మీరు అనుభవించాల్సింది ఏంటంటే, నేను మనసులోంచి వచ్చే మాట, నేను వేసిన మొట్టమొదటి బొమ్మ భారతదేశం జెండా. ఒక కళ నేర్చుకోవాలన్నా, ఒక మంచి స్థానానికి రావాలన్నా, కష్టపడి బోల్తాలు పడి పులుముందుకాయలు పడి దెబ్బలు తిని చట్లు చాచిపోయిన వాళ్ళు నిలబడగలరు. అంతే. స్పూన్ ఫీడింగ్తో ఉన్నటువంటి ఏది కూడా నేనైతే అసలు వాళ్ళు నిలబడరు. ఎందుకంటే ఇష్టపడి కష్టపడి వచ్చింది మనకు పెర్మనెంటు. ఏదో అలా టప్పగా వచ్చిందంతా కూడా టెంపరీ. టుంగిరి అంటారు మన గోదావరి భాషలో, టుంగిరి. ఓకే, ఇక్కడ నేను మీకు ఈ పిల్లలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, సాధించాలంటే ముందు శోధించాలి. 100% శ్రీ గారు చెప్పినట్టు. ఈ శోధన అన్నది లేకుండా అవ్వదండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పెర్ డేకి ఒక 4 hours మ్యాక్సిమం నా నిద్ర, అంతే. అంత మిగతాదంతా కూడా ఎప్పుడు బుక్కు పెన్ను ప్యాడ్ అంతా రెడీగా ఉంటాను. నేను ఎక్కడుంటే అక్కడ అలా సెట్ చేసుకుంటాను. ఆ ఏదో టాపిక్, ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను, ఆల్మోస్ట్ కొన్ని 100 ఇంటర్వ్యూస్కి నేను చాలా ఫ్రీగా నేను చేయగలిగాను. బట్ ఇవాళ మళ్ళీ మీ ఇంటర్వ్యూ కోసం నేను రాత్రి అంతా ప్రిపేర్ అయ్యాను. ఎందుకు అంటే, ఇందాక అన్నట్టు శోధిస్తే సాధించడానికి ఒక నిచ్చెన దొరుకుతుంది. గోదావరిలో అడ్డంగా నువ్వు ఇదేస్తానంటే, అరే రేపు పొద్దున్న అక్కడ రాయి తగలచ్చు, ఈదడానికి నీకు ఏదో రావచ్చు, లేదా పైనుంచి ఫ్లడ్ వచ్చేయచ్చు. ఆ సమయంలో నువ్వు ఏ మొక్కను పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలన్నది నేర్చుకోవడం అనేటువంటిది ఈ కష్టం అంతా. సో నేనేమంటానంటేనండి, నా ప్రయాణంలో ఆటుపోట్లు చాలా తిన్నాను. తినలేదని చెప్తే ఎవరు నమ్మరు కూడా. అంత చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిలుస్తారండి చాలా అవార్డులకి, చాలా సన్మానాలకి, చాలా వాటికి పిలుస్తారు. అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మనల్ని మర్చిపోతారు. మీకు పాయింట్ అర్థమైందండి? మనము వాళ్ళు పిలుస్తారు కదా అని మనకి 4-3 సార్లు నాకేసి చూస్తారు, రండి అంటారు. అంటే మాకు ఒక లయన్స్ క్లబ్ పెద్ద మీటింగ్కి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అని పెద్ద మెడికల్ కాలేజ్, అక్కడ నన్ను ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంటే బయట నన్ను ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టమన్నారు. పెట్టేశా. వాళ్ళంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి ఎవరి మట్టుకంటే నేను అలాగే ఉండిపోయాను. ఏంటిది అని అడిగితే అప్పుడు ఏవో 2 మెమెంటోలు పట్టుకొచ్చి, అరే ఏమంటే మీకోసం చూశాను మీరు లేరేంటి అన్నారు. ఆ వజ్రం మీకు అర్థమైందండి. దానికోసం మీరు నమ్మండి, మెడలో చిన్న హారం ఉంటే మా మెసేజ్ది దాన్ని అమ్మేసేసి ఆ డబ్బులతోటి నేను ఆ ప్రోగ్రాం చేశాను. ఏది మర్చిపోలేను. నేను మర్చిపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఒక 10 ఏళ్ల పాటు జీరో ఇన్కమ్ అంటే, నేను ఒక గవర్నమెంట్లో టీచర్గా, బీఈడీ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జాబ్ చేస్తూ మానేసేసి దీంట్లోకి వచ్చేసాను. నేను నాకు బేసికల్గా వ్యాపారం ఇంట్రెస్ట్, నాకు 10 మంది కొత్త వాళ్ళతో మాట్లాడడం ఇంట్రెస్ట్. ఏదో ఒకటి చేయాలి. అలాగే ఉంటే పొద్దున్న వెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, కాదులే అని చెప్పి డెసిషన్ తీసుకుని ఇంక నేను ఈ ఆటుపోట్లు వీటన్నిటిని పక్కన పెట్టేశాను. ఒకటే గోల్, నేను ఏదో ఒక రోజు నాడు ఈ హైదరాబాదులో వచ్చి ఈ ఛానల్స్లో అందరిలాగా టీవీ ముందు కూర్చోవడం కాదు, నా ప్రోగ్రామ్ని నేను చూసుకోవాలి. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. సో అలాంటి థాట్ కోసం వాడెవడో ఏదో అన్నాడు, వీడెవడో ఏదో చేశాడు, నన్ను ఎవడో రికగ్నైజ్ చేయడు, ఆడెవడో మనల్ని ఎవడో రికగ్నైజ్ చేయడానికి ఫస్ట్ పాయింట్. నా దిల్ నాకు ఒకటి ఉంటుంది కదా,
ఇది చెప్పినట్టుగా నేను వినాలి. ఇప్పుడు లక్ష్మి గారు రవి గారి దగ్గరికి వచ్చారు. రవి గారు మీరు ఇలా కూర్చోడానికి వీల్లేదు, ఇలా కాళ్ళు పైకి చేతుల కిందకి పెట్టి కూర్చోండి అని మీరు అన్నారనుకోండి, నిజంగా నేను అలా నువ్వు కూర్చున్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? అంటే నన్ను నేను కంట్రోల్లో లేనట్టు, నేను మీ మీద ఆధారపడినట్టు, ఇంకా నా బతుకు ఈవేళ నేను వచ్చే దారిలో మార్చకొండ విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర నుంచి ఎంతమంది దామోదర సంజీవయ్య పెద్ద పెద్ద మహానుభావులు విగ్రహాలన్నీ అలా చూసుకుని వస్తున్నాను. వాళ్ళే ఆ మాత్రం విగ్రహం అంతకన్నా గొప్పగా చేయించుకునే అపర కోటీశ్వరులు మన ఇక్కడున్న ఈ నార్సింగ్ ఏరియాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కదా, ఓకే. బట్ వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? నేనేమంటానంటే మనిషి బ్రతకడం వేరు, మనిషి జీవించడం వేరు. 100% బతికేద్దాం అనుకుంటే అసలు మనం వీటి జోలికి ఏమీ లెక్కలేదు. మా పొలంలోకి వస్తే రోజుకి 30-40 మంది కూలీలు పనిచేస్తారు. వాళ్ళలో కూలీగా పనిచేస్తే రోజుకి 1500, 1000 రూపాయలు, 1200 డబ్బులు ఇచ్చుకోవచ్చు, హ్యాపీగా బతికేయచ్చు. వాడు బతుకుతున్నాడు. అవును. కానీ బ్రతకడంలో ఒక తీపి, ఒక రుచి ఉంటుందండి. ఆ రుచి 10 మంది మనల్ని మెచ్చుకోవడం, 10 మంది మెచ్చుకున్నంత మాత్రాన మనం ఏదో పెద్ద పుడుంగులు అని చెప్పేసి వెర్రవీగిపోవడం ఇలాంటివి చేయకుండా సౌమ్యంగా నీ బ్రతుకు నువ్వు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు. నేను అదే చెప్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇప్పటికీ కూడా చాలా చిన్నవాడిని. నాకు అసలు నాకు ఇంకా నేను చెప్తున్నానంటే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ జీవితంలో నిజంగా అలా డౌన్ టు ఎర్త్ ఉన్న పర్సన్స్ ఎప్పుడూ కూడా అలా ఎదుగుతూనే ఉంటారు. అది ఎదగడమో తగ్గడమో నాకైతే తెలియదు. మీకు అర్థమైందండి? బహుశా ఇన్ని అవార్డులు ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఎదిగానని చెప్పి అనుకుంటున్నారు. కానీ నా మనసులో ఫస్ట్ నేను ఎలాగున్నానో మా అమ్మ నాన్నకి మూడో కొడుగ్గా మా చెడుపులో నేను ఎలాగ నా సైకిల్ తొక్కుంటూ ఆ లుంగి కట్టుకుని గేదెలు పొలం తీసుకెళ్తూ అక్కడ రాసుకుంటూ బొమ్మలు వేసుకుంటూ చదువుకుంటూ అదేలా అప్పుడు నా మనసు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగుంది. అప్పుడు ప్రకృతిని నేను ఎంత ప్రేమించానో ఇప్పుడు కూడా అంతే ప్రేమించాను తప్ప మీరు అన్న దాంట్లో చాలా అర్థం ఉంది. ఈ తరం పిల్లలకి ఫస్ట్ కావాల్సింది వాళ్ళల్లో ఒక తృష్ణని మనం పేరెంట్స్ కనుక క్రియేట్ చేసి ఆ తృష్ణలో ఉండేటువంటి రుచిని వాళ్ళకి చూపించిన రోజు నాడు వాళ్ళు ఏమండి ఇన్ని ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చానండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ప్రపంచాన్ని ఇదేయచ్చు కదా, చాలా మంచి స్థానానికి వెళ్ళొచ్చు కదా. అది నేను చెప్పాను. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఓపిక కూడా ఉండవలసిన మెయిన్ క్వాలిఫికేషన్, అది చాలా మందిలో ఉండడం లేదు. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఓపిక అన్నది అసలు ఆ పదమే నాకు చాలా చిరాకు. నిజంగా చెప్పాను. ఓపిక ఏంటండి? నీకు ఇష్టమైతే మరి నువ్వు పరిగెడుతున్నావుగా. ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి నార్సింగ్ అంటే హైదరాబాద్కి ఆ మూల ఏ మూల. మీకు పూట భోజనం పెడతాను లక్ష్మి గారు, రేపు రండి అంటే మీరు వస్తారా? రారు. ఎందుకు రారు అంటే మీకు ఆన్సర్ అదే, నాకు ఓపిక లేదు, అందరం అలిసిపోయానని చెప్పేసి. ఇప్పుడు మరి వేళప్పుడు ఎందుకు వచ్చింది ఓపిక? ఓపిక అన్నది మనిషి క్రియేట్ చేసుకున్నటువంటి ఎస్కేపిస్ట్ వర్డ్. అది తప్పించుకోవడానికి చెప్పుకునేటువంటి వర్డ్. అదే సమయంలో ఇదే సమయంలో మీకు జస్ట్ నార్సింగ్కి ముందు ఏమంటే ఇక్కడ బంగారం గొలుసు అక్కడ ఉత్తిని ఇస్తున్నారు రెండంటే అప్పుడు వస్తుందా ఓపిక? వస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సరే అంటే ఇష్టంతో ముడిపడి ఉన్న ఒక పదం అది. అది ఏమండి కొన్ని సిచ్యువేషన్స్లో 1-2 టెంపరేచర్స్లో కూడా నేను ట్రావెల్ చేసి అక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. నేను మా బ్రాహ్మణ సంఘంలో కొంచెం చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడంటే కొంచెం ప్రోగ్రామ్ షెడ్యూల్స్ వాటి పొలం వాటి వల్ల తగ్గించుకున్నాను. కానీ మరి నైట్లంతా మామూలు జనరల్ స్లీపర్లో పడుకుని ఆ బాత్రూమ్ దగ్గర నిలబడి ప్రయాణాలు చేసి పొద్దునంతా అక్కడ ప్రోగ్రామ్ చేసి 101 టెంపరేచర్ 102 టెంపరేచర్స్లో కూడా అప్పుడు రాదా? అదే అంటానండి. ఇక్కడ దాకా వచ్చాము అంటే అర్థం ఏంటంటే కొన్ని పదాలు ఒక కళాకారుడిగానే కాదు, ఒక మనిషిగా కూడా ప్రతి వ్యక్తి కూడా అంత ఎందుకండి. ఇప్పుడంటే ఏదో బొమ్మలు గీస్తున్నానని చెప్పేసి అలా మీరు ఎందుకు కూర్చున్నారు? మీరు కూడా చాలామంది గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. వంటలు చేసే ఒక అక్కయ్య గారిని చేసి ఉండొచ్చు, పిండి వంటలు చేసి ఒక బామ్మగారిని చేసి ఉండొచ్చు, ఒక మంచి వ్యవసాయదారుని కూడా చేసి ఉండొచ్చు. చాలామంది ఉన్నారుగా. ఎందుకంటే ఎవరైతే మనస వాచ కర్మణ ఆ పనిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి మీ ముందు కూర్చోవడానికి లైట్ల మధ్యలో అర్హత ఉంటుంది. రేపొద్దున పడుకున్నాక గుండెల మీద చేసుకుని గణపతి స్వామి అని అడిగితే
ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని స్వీకరించేటువంటి భావన కలుగుతుంది. ఈ రెండింటిని మనం ఎందుకు కోల్పోవాలి? అది నేను రవి గారు ఇప్పటి వరకు 3,900 అంటే దగ్గర దగ్గర నాకు తెలుసు 4,000 వేసేసి ఉంటారేమో వినాయకుడి సంబంధించి. అసలు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మీ ఇష్ట దైవం ఎవరు? ఎందుకు వినాయకులు మాత్రమే అన్ని వేల బొమ్మలు వేశారు మీరు? పిచ్చి తెలుగులో దాని పదం ఏంటంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతే మనం దానికి అంకితం అయిపోతాం. అంటే మీ ఊర్లో ఉన్న అయినవెల్లి వినాయకుడిని ఇది చేసుకున్నా లేకపోతే అదే మా ఊళ్ళోనే మా చెడుపులోనే మాకు గణపతి ఉంది, ప్లస్ మా ఊళ్ళో శివాలయం ఉంది, రామాలయం ఉంది. మా కుటుంబంలో వాళ్ళే దానికి అందరూ కూడా దానికి కొంచెం కేర్ తీసుకునే పరిస్థితి. సో ఈ ఈ ఈ సినారియోలో గణపతి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆదిదేవుడు ఏ పూజ చేసినా ముందు ఆయనకి చేస్తేనే చేయాలి. మేము ఎక్కువ ఇంట్లో పొద్దున్న సాయంత్రం కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. గణపతికి చేయకుండా ఎక్కడ అవుతుంది? నేను ఆలోచించాను. బేసికల్గా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా చాలా ఇష్టం. శివుడు అంటే ప్రాణం. సరే, అసలు మనకి దేవుడు ఒక దేవుడు ఏంటి? మనం చేసుకున్న ఎంత అదృష్టం ఒక హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి. సరే, నీకు ఏది కావాలంటే అది చేసుకోమని. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందండి. అసలు ఎలా ఉంటుందో చెప్పండి. మనకి ప్రతి ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. శ్రావణ శోభ బట్టల కొట్టుల్లో కాదు, ఇళ్లల్లో ఉంటుంది. మన వాళ్ళు దాన్ని అలా తయారు చేశారు. కానీ బంగారం షాపు బట్టల కొట్టుల్లోనూ శ్రావణ శోభ కాదు. శ్రావణ శోభ ఉండేది శుక్రవారం నాడు, మంగళవారం నాడు. ప్రతి ఇంటి ఇళ్ళలా ముఖం చూసుకుంటే ఆ తోరం కట్టుకుని పూజ చేసుకుని అమ్మవారి ప్రసాదం అలా తీసుకుని భర్త చేత అక్షంతలు వేయించుకున్నటువంటి అది ఏమెట్టుకుంటే ఏది చేస్తే వస్తుంది చెప్పండి? అసలు రాదు కదా. సో నేనేంటంటే ఇలాగా మనము ఈ చేసే పని పట్ల మనం అడిగేటువంటి విధానంలో గణపతి నాకు చాలా ఇష్టమైనటువంటి పరిస్థితి అనమాట. ఏమి లేదండి, నాకు అదృష్టం ఏంటంటే అలా కూర్చుంటాను. కూర్చునేదాకా ఇన్ని గణపతులు వేయాలని ఏనాడు అనుకోను. జస్ట్ నా సీట్లో కూర్చోవడం వరకే. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. కూర్చుంటే 9 గణపతులు వేస్తాను. ఆ 9 అన్నది గణపతి తొండం. మీరు అంకి చూసుకోండి. దానికి చిన్న దంతం పెట్టేసేసి కన్ను పెడితే గణపతే కదా. సో నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటాను. ఓంకార గణపతులు చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం ఓంకార గణపతులు. ఏదైనా బీచ్కి కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ వచ్చేటువంటి బొమ్మలన్నీ కూడా ఓంకార గణపతులు వస్తాయి. ఆ శబ్దం మన ఓంకార శబ్దం వస్తుంది. సో అలాగే గణపతుల్లో రకరకాలుగా మనం తీసుకోవడానికి ముద్గల పురాణం అని మౌద్గల్యుడు రాసినటువంటి దాంట్లో దాన్ని మన సామవేదం షణ్ముఖ శర్మ గారు పూజ్య గురువులు వారి పాదాలకు ఎప్పుడూ నేను నమస్కరిస్తూ ఉంటాను. వారు నాకు చాలా సన్నిహితులు. నన్ను బాగా హక్కును చేర్చుకున్నటువంటి ఓ పెద్ద మనసున్న వ్యక్తి వారు. అక్షరమే గణపతి అన్నారు. ఆ ఒక్క ముక్క పట్టుకుని ఒకసారి మాట్లాడినప్పుడు అక్షరమే గణపతి, ప్రతి అక్షరంలోనూ గణపతి ఉన్నారు అని చెప్పేసి మౌద్గల్యుడు రాశారంటే నేను అనుకున్నాను మామూలు మనిషిగా ఆ రోజు 500 మంది ఆడియన్స్ మధ్యలో ఆయన అలా చెప్పినప్పుడు నేను వెంటనే ఇంటికి వచ్చేసేసి అక్షరమే గణపతి కదా, ఎన్ని అక్షరాలు ఉన్నాయి భారతదేశంలో? పంజాబీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, మనకి సౌత్ ఇండియాలో తెలుగు, కన్నడ, మలయాళం, ఇలాంటి భాషలు ఇన్ని పెట్టుకుని అక్షరమే గణపతి అన్నప్పుడు భాషలు నేర్చేసుకుని భాషలు పట్టేసుకుని అక్షరాలు నేర్చేసుకుని అక్షరాల్లో గణపతులు గీసేద్దాం. అయిపోయింది కదా. 200, 300, 400 అయిపోయాయి. చూడండి, దట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మనం దాన్ని ఇచ్చినటువంటి ఎక్కడ క్లూ దొరుకుతుందా, ఎక్కడ ఏది దొరుకుతుంది దానిలోంచి నేను గణపతులు తెచ్చు. అంటే అదొక సూక్ష్మ పరిశీలన అందరికీ ఉండదు. ఇప్పుడు ఒక ఇది జరుగుతున్నప్పుడు 100 మంది వింటుంటారు. అందులో ఒక్కరు మాత్రమే దాన్ని ప్రతి అక్షరాన్ని చెప్పినట్టుగా కాకుండా అందులో ఉన్న గూఢార్థాన్ని కూడా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరి అలా ఒక్కొక్క పర్సెప్షన్ మీకు నంబరు. మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకుంటా, మాకు మధ్యాహ్నం లంచ్కి మేము అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండ్, అప్పుడే ఫస్ట్ ఇయర్ అంటే అందరూ కొత్తగా జాయిన్ అవుతారు కదా. మీరు నమ్మండి, మేము క్యారేజీలు తినేసేసి నడుచుకుంటూ వచ్చి దూరం అన్నమాట కాలేజీకి. 12, 14, 12, 13, 14 అని వాడు ఇలాగా అయిపోయింది. 4 రోజులు చూసా, 5 రోజులు చూసా. వీడు అంకిల్ చెప్తున్నాడు ఇలాగ, కొన్ని సంబంధం లేని అంకిల్. ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాలేదు కదా. చూడండి, వాళ్ళ నాన్న అన్నాడట,
వాళ్ళ నాన్న టైలర్. నీకు అర్థమైందా? మనిషిని చూసి కొలతలు కొలవకుండా నువ్వు రీడింగ్ తీసుకుని బట్టలు కొట్టాలి చొక్కా అని చెప్పన్నాడట. సూపర్. అది నేను వాడిని ఆ రోజు ఫస్ట్లో ఏదో పిచ్చోడ్లా చూశాను, కానీ ప్రతి పిచ్చోడు కూడా కళాకారుడే. మీరు నమ్మండి. వాడు రాము అని నా 10th క్లాస్ క్లాస్మేట్. ఇప్పుడు వాడు మరి షిఫ్టెడ్ సమ్వేర్ ఎల్స్ అన్నమాట, తాళపూడి అయిన ఊర్లో. వాడు ఇలాగ అంకిలు 14, 25 కాలర్ 12 ఇలా చెప్తుండేవాడు. అదే మనకు అర్థమైంది. అంటే వాడి దృష్టి చేసే పని పట్ల ఉన్ముఖతకి సిద్ధమైపోతున్నాడు. అయిపోయాడు. తర్వాత టైలర్ షాప్ అలా పెరిగిపోయాడు. సో అలాగా అక్షరమే గణపతి అన్నప్పుడు దాంట్లోంచి వచ్చాయి. ఇప్పుడు నేను ఎక్కడికో వచ్చి కూర్చున్నాను. ఒకసారి ఒక అపార్ట్మెంట్ కడుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే సంథింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ కార్పెంటర్స్ ముక్కలు కట్ చేసేసి వదిలేశారు. అవన్నీ పోగెడితే నాకు గణపతి రూపం పెట్టుకున్నాను. అదొక గణపతి వచ్చింది. ఓ చెట్టు కింద కూర్చున్నాను. పువ్వులన్నీ శంఖం పువ్వులన్నీ రాలే. ఇలా కూర్చుని ఇలాగ నేను ఆలోచిస్తూ ఉండగా ఒక 4 పువ్వులు దగ్గరగా పోగేస్తే దాంట్లో నేను గణపతిని చూశాను. చూసే దృష్టిలో ఒక తదాత్మ్యత ఏదైతే ఉందో అది దేవుడు ఎవరైనా కావచ్చండి. ఈవేళ నేను గణపతి అనొచ్చు, గణపతి వస్తుంది కాబట్టి. ఇంకొకళ్ళు ఎవరో క్రిస్టియన్ యేసు అనుకోవచ్చు, ఇంకొకళ్ళు అల్లా అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి, నాకు అనవసరం. మన అణువు దానికి సంబంధించిన డెడికేషన్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఏది చూసినా అది కనిపిస్తూనే ఉంటుంది 100%. అంటే నాకు ఇంకో డౌట్, ఆర్టిస్టులు అంటే సినిమా వాళ్ళు వీళ్ళు కథలు రాయడానికో పాటలు రాయడానికో చాలా ప్లెజెంట్ వెదర్లో ఇచ్చేస్తూ ఉంటారు, అయితే కుదరదు అంటుంటారు. మీలా అలా ఆర్ట్ వేయటానికి కూడా ఏదన్నా ఒక ప్లెజెంట్ వెదర్ ఉండాలా? ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా వేయమన్నా మీరు వేసేస్తారా? మీకు ఇందాక చెప్పా, వెయ్యాలని అనుకుంటే 104 జనం వచ్చినోడు కూడా బొమ్మాయిగలడు. ఇప్పుడు మీ కుటుంబానికి సడన్గా గెస్ట్లు వచ్చేసారండి, చాలా ఇంపార్టెంట్. మీ చెల్లెలకి సంబంధించిన సంబంధం కోసం వచ్చారు. అది ఎంత ఇంపార్టెంట్, ఆ అమ్మాయి లైఫ్కి సంబంధించి. ఇప్పుడు ప్రతిదీ నేను అలాగే ఫీల్ అయినప్పుడు నేను వేసేయాలి కదా. అంతే. ఒకటి మా కోసం వేసి చూపిస్తారా? తప్పనిసరిగా భలేవరే. మీరు టైంను బట్టి కూడా గీసేయగలను నేను. అవునా? ఓకే, అందులో అనుమానం లేదు. మాకు అసలు లైవ్ లో అసలు గోటితో ఎలా వేస్తారనేది ఆతృతే ఉంది, కానీ మాకు టైం లేదు. ఇగోండి గోల్డ్ చేతులు. ఓకే, అసలు అల్టిమేట్. అసలు అంటే మీరు ఇప్పటి వరకు ఇలా వేసిన నెయిల్ ఆర్ట్లో అతి తక్కువ సమయం తీసుకున్నది ఏది, కొంచెం ఎక్కువ సమయం పట్టింది ఏది? ఈ రెండు ఆర్ట్ మీకు ఏ సమయం ఎప్పుడు చేశారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో అండి. ఎక్కువ సమయం అంటే 3 రాత్రులు పట్టిందండి. అతి తక్కువ సమయం అంటే ఓంకార్ గణపతులే, లెస్ దాన్ 30 సెకండ్స్. అంతే. అంటే శ్రీవెన్నెల గారు కానీ వారిది కూడా ఒక నైట్ తోటి అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన గడికి బల్కీగా ఉండేవారు, గడికి తగ్గిపోయేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలా ఉండేది అన్నమాట. సో ఆయన్ని నేను కువైట్లో అక్కడ లైవ్లో ఆయనకి అక్కడ వేయడం జరిగింది. ఆయనతో పాటు ఉన్నాను కూడా. సో మీకు వచ్చిన ఈ నెయిల్ ఆర్ట్కి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీరు ఎదుర్కొన్న ఒక హేళన కానీ అవమానం కానీ ఏంటి? అదే ఎందుకు అంటే టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఏదైనా ఇంత పేరు వస్తుందని ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. చాలా మనస్తృప్తిగా అనిపించిన కాంప్లిమెంట్ అండ్ అవహేళన ఏంటి? ఉగాది పురస్కారం చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆయన చేతుల మీద తీసుకోవడం. అప్పుడు ఇన్ని లేవు, ఇంత రికగ్నిషన్ కూడా లేదు నాకు. మామూలుగా అలా వేరే పని మీద విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి కల్చరల్ ఎవరికి ఏ సహాయాలు ఏమి ఉండవండి. దీంట్లో ఒక దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్ దీంట్లో ఏవో ఉంటాయి, వాటిని పట్టుకుని పాక్కుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోవడం తప్పించి పలానా వాడు సాయం చేస్తాడు పలానా ఇది అవుతుందని చెప్పి ఒకవేళ పొరపాటును సాయం చేయమని మనం వెళ్తే, ఇప్పుడు ఇదే ఉగాది పురస్కారం నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు హంస అని ఒకటి ఉంటుంది. మామూలు ఉగాది పురస్కారం 2 రకాలుగా ఇస్తారు. అంటే నంది అవార్డు ఎలాగో ఇలాగే హంస అన్నది ఉగాది పురస్కారంలో మీరు వింటున్నారు కదండి. దానికి 50,000 రూపాయలు ఒక మంచి ప్రశంసా పత్రం చాలా ఇది చేస్తారు. తర్వాత మామూలు ఉగాది పురస్కారం
10,000 రూపాయలు. ఇదే నాకు తెలిసిన హైయెస్ట్ అనమాట. ఉగాది మార్చి నెలలో జరగాల్సింది ఇది ఏప్రిల్ మార్చి నెల కదండి. నేను జనవరి నెలలో వెళ్ళి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆయన కలిసి ఆయన ఎదురుగుండా నేను లైవ్లో గీసి అన్నీ చేస్తే ఆ రోజే ఆయన దాని మీద హంసలో ఫస్ట్ 10 మాటలో నీది ఉంటుంది రవి అని చెప్పేసి బాగా చూసేసి తీరా చూసి దీనికి కొన్ని రికమెండేషన్స్ కావాలి. మా లోకల్ ఎంపీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎన్ని చోట్ల నుంచి, మరి ఉత్తర దక్షిణాలు లేకుండా మనకి ఏది అవ్వదు కదా. ఆ వెళ్ళే దాంట్లో ఒక వ్యక్తి దాన్ని చూసి అప్పటికప్పుడు అప్లికేషన్ తయారు చేసేసి సదరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక పొలిటికల్ అయినా వాళ్ళ తాలూకా మనిషిని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయి నా హంసనేమో ఆయన తీసుకుని నాకేమో ఇది చేసి ఇది నాకు ప్రాక్టికల్గా కింద నుంచి అక్కడ ఒక క్లర్క్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు సార్ లాస్ట్ మినిట్లో మారిపోయింది సార్, ఇది ఇలా జరిగింది, అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఏమి చేయలేకపోయానండి, కానీ చెప్పాలి కదా అని మీకు చెప్తున్నాను. అతను ఇప్పటికే నాకు టచ్లో ఉన్నాడు ఆ పర్టికులర్ క్లర్క్. అంటే నేను అనేది ఏంటంటే కాలం కలిసి రావాలని చెప్తాను చూసారా. ఎస్పెషల్గా నాకు నేను చెప్తున్నానండి, ఇంకా ఇప్పటికి ఇలాగ ఉండడం కాదు, కాలం కలిసి వచ్చి ఉంటే ఇంకా చాలా అద్భుతాలు సృష్టించేటువంటి మనసు అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను పలానా పెద్దోళ్ళతోటే తిరగాలి, పలానా పెద్ద ఇదైపోవాలని నేను అనుకోనండి. నేను ఎప్పుడు ఆ పొలం గట్ల మీద కూర్చుని ఇక్కడ కూర్చుని వాళ్ళు ఇప్పుడు మీరు నన్ను పిలిచారనుకోండి మీ ఇంట్లో కింద కూర్చుని నేను భోజనం చేసేస్తాను, మీరు వండక్కర్లేదు, ఉన్నది కూడా ఏదైనా మీ దాంట్లో కలిపి తిన్నాను నాకు అభ్యంతరం లేదు. అంటే ఇక్కడ మనము మిక్స్ అవ్వడానికి మనం రెడీ, అవతల ఎవరున్నారు చీకండి ఇవ్వడానికి. ఒక మనిషి ఇండివిజువల్గా నరకాలన్నీ కళ్ళ ముందు చూసుకుంటూ డబ్బు లేకుండా, మనీ ఈజ్ మోర్ ప్రియారిటీ అండి, చాలా ఇంపార్టెంట్. పిల్లల చదువులు, పెంపకాలు, అద్దులు, ఇవన్నీ అన్నీ ఏంటంటే ఎప్పుడు కాస్తంత పిల్లలిద్దరికీ మ్యారేజ్లు అయ్యి ఒక స్టేటస్కి వచ్చాక ఖర్చులు ఎప్పుడైతే తగ్గాయో నాకు మా కుటుంబంలోని బంధువులు, మిత్రులు అందరూ సహకారం కూడా. ఒకప్పుడు నన్ను తిట్టని వాళ్ళు ఎవరు లేరు, ఉద్యోగం మానేశాడు, నిక్షేపం లాంటి ఉద్యోగం, పెన్షనబుల్ ఉద్యోగం, అది ఇది అసలు ఒక చెవిలోంచి కూడా వినేవాడిని కాదు. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో అందరికీ నేనే టార్గెట్, అది కూడా ఉద్యోగం లేకుండా పోయి ఈవేళ ఎలా తిరుగుతున్నాడో అది ఇది. బట్ ఈవేళ ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్. ఇది వాళ్ళు అప్పుడు హేళన చేయడానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఇప్పుడు కూడా ఇప్పుడు టాప్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది కూడా కాదమ్మా, నేను ఇప్పటికీ ఎవరైనా నన్ను పొగిడారంటే అది గణపతికి. నన్ను ఎవరైనా తిట్టుకుంటే ఈ శకుంతల సత్యనారాయణ గారు కన్నటువంటి ఈ రవి గారికి చాలు, దర్శనం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలంటే అరే వాట్ ఈస్ ద ఆబ్లిగేషన్, నీకు ఆయనకి ఏంటి సంబంధం? ఒకసారి ఆలోచించండి, దేవుడికి మనకి ఏంటి సంబంధం అండి? అసలు మనల్ని ఏమైనా కన్నాడు ఆయన? మీరు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు అడుగుతారు ఐస్ క్రీమ్ రొంపట్టింది, ఐస్ క్రీమ్ ఏంటని చెప్పి తిడతారు. కొన్ని తిట్టడానికి ఆయన ఏమైనా మాట్లాడతాడు మీతోటి? మాట్లాడినప్పుడు ఓన్లీ వన్ వే, యూ రిక్వెస్ట్ హిమ్. దేవుడిని మనం కోరుకుందాం, ప్రార్థిద్దాం, మనస్ఫూర్తిగా ఇలా పుష్పం తీసుకొచ్చి ఇలాగ ఆయన హృదయంలోంచి ఆయన పెడదాం. మెచ్చుకుంటే ఎవడా 24 గంటలు తిడుతుంటే శాస్త్రం ఉంది కదా, పిల్లి తలుపు చీకటి గదిలో వేసి కొడితే మీద పడుతుందని. మన ఇంట్లో పిల్లలు కూడా చాలాసార్లు మన మీద పడతారు, అవునంటారు కాదంటారా? సో నేనేంటంటే ఒక తృష్ణ దాంతోటి మనం ఆస్వాదిస్తూ ఉంటే దేవుడికి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇన్ని అవార్డులు కావాలనుకున్నవాడు ఎవరికి దాని గురించి చెప్పడం. ఇప్పుడు ప్రతి ఒడికి అలాగే నిజంగా ఆయన ఇవ్వగలిగితే భగవంతుడిని ఏమడుగుతారు చెప్పండి? భగవంతుని ఏమడుగుతారు? స్వర్గం కావాలని అడుగుతారు. ఏం వద్దు నాకు, డైరెక్ట్గా స్వర్గం ఇచ్చాయని అడుగుతారు, అవునంటారు కాదంటారా? ఇవ్వడం మొదలెడితే అడిగిన వాళ్ళు అందరూ ప్రార్థనలు. మరి మొన్న ఎలక్షన్స్ జరిగాయి, ఓడిపోయినోడు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పెట్టాడు, నెగ్గినోడు దేవుడి దగ్గర పెట్టాడు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ద వే యూ వర్క్డ్ బిఫోర్. అంతకుముందు నువ్వు చేసిన పనులు ఈవేళ 3,910 గణపతులు ఈవేళ కంప్లీట్ చేశానంటే ఈవేళ చేసినది కాదు కదా, ఎన్నో ఏళ్ల తరపటి నుంచి నేను చేసుకుంటూ అతర పని ఉన్నప్పుడు అదర్ పని చూసుకోవడం, డబ్బులు వచ్చే పని ఏంటని దాన్ని చూసుకోవడం, మళ్ళీ గ్యాప్లో దేన్ని చూసుకోవడం, మళ్ళీ ఎదరలు తిరండి. సో ఈ చట్రంలో ఎవరైనా సరే, అది నక్క చిత్రకళ కావచ్చు, మామూలు ఆర్ట్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, చేసే పనిలో నిక్కచ్చిగా మనం దానిలో దృష్టి పెట్టగలిగితే 100% మనకు ఒక డివైన్ బ్లెస్సింగ్ అయితే గ్యారంటీగా వస్తుందండి. ఇది నా ప్రగాఢ నమ్మకం. ఈ తరం పిల్లలకు కూడా అదే చెప్తాను, దేవుడిని నమ్మండి, పనిని నమ్మండి. 2 విషయాలండి లక్ష్మి గారు.
దేవుడికి మన పేరెంట్స్ రోజుకి ఒక్కసారి దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళమని చెప్తాం. బొట్టు ఈ కట్లు ఇవన్నీ ఎలాగా మనం చాలా వరకు మిస్ అవుతున్నాం. మీకు దేవుడు పేర్లు, బేసిక్ పేర్లు మీకు అర్థమైందండి. గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి బంధం తెలియదు, శివుడికి ఏంటో తెలియదు. చిన్న చిన్న బేసిక్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనము గుడికి వెళ్ళడం, మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం. మనం ఒక పెళ్ళికి వెళ్ళడం, మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం. వీడికి యూనిట్ టెస్ట్ పరీక్షలు అన్నా సరే వీడి పెళ్ళికి తీసుకెళ్తలే. వీడికి బంధాలు ఏం తెలుస్తాయి? వీడికి మా తెలిస్తే అమ్మ, అమ్మమ్మ, మావయ్య, అత్త. పెదనాన్న గారి పిల్లలు కూడా అంత కష్టం అయిపోయింది. ఆ బెల్ట్ తెగిపోతున్నాయి, అన్నీ కూడా బంధాలు కట్ అయిపోతున్నాయి. ఈజీగా వచ్చేసింది. అన్న, తమ్ముడు, బావ అందరికీ కలిపి ఒకటే పదం కజిన్. ఇప్పుడు నాకు కాస్త ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నానంటే ఓదార్చే మనిషి లేడు. మీకు అర్థమైందండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో రవి గారు బాండింగ్ గురించి చెప్పారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ నేటి యువతకి సంబంధించి, మీ పెళ్లి రోజునే మీరు ఒక బంగారు కంకణం తీసుకున్నారు. మీరు చెప్పారు జీవిత భాగస్వామి సహకారం ఉంటే ఎన్నైనా మనం సాధించవచ్చని. పేరెంట్స్ తర్వాత మన లైఫ్లోకి వచ్చే ఒక ఇంపార్టెంట్ బాండింగ్. పిల్లలు కూడా, ఆడపిల్లలు మగపిల్లలు అయ్యాక పెళ్లి లేక మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళకు ఉంటాయి. బట్ లైఫ్ లాంగ్ మనతో నడిచేది వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరి బాండింగ్ కదా. ఈ బాండింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఇన్నేళ్ల సహవాసంలో మీకు ఎలాంటి సపోర్ట్ మీకు వచ్చింది? జీవిత భాగస్వామికి సంబంధించి అర్థం ఏంటి? ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు, ఒకరిని మించి ఒకరు. డబ్బులు ఉన్నా లేకపోయినా అసలు మండపాలు చూస్తుంటేనే, పెళ్లి కార్డు చూస్తుంటేనే ఎంత ఇదిగా ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి సరే డబ్బు ఉట్టికెళ్ళిపోతుంది, కానీ 3-4 ముచ్చట్లాగా ఏ చిన్న విషయం వచ్చినా కొట్టుకొని విడిపోవటాలు, అంటే చాలా ప్యాషన్ అయిపోయింది. విడాకులు తీసుకోవటం అనేది జస్ట్ నార్మల్ గ్రీటింగ్ కార్డ్ లాగా ఇచ్చేసుకుంటున్నారు. ఏంటి అసలు ఆ రిలేషన్లో ఒక బాండింగ్ అంటూ ఏం లేదా? తాళిబొట్టుకి అర్థం, పవిత్రత చాలా కాంట్రవర్షియల్ కాదు, కానీ మంచి ప్రశ్న వేశారు. సమాధానం వేరేగా చెప్తే అది గ్యారంటీగా వేరేగా అవుతుంది, కానీ మనం మంచిగానే మాడుకుందాం డెఫినెట్గా. ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్, మీ లైఫ్లో మీరు అసలు చాలా గొప్పగా దాన్ని వివరించడం జరిగింది మాకు. నా పెళ్లి రోజున మీకు బంగారు కంకణం రావడం అనేది అరుదైంది, అయినా నా పెళ్లి రోజున రావటం అది నేను ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు మీరు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, నేనే కొత్తగా ఎక్కడి నుంచో వెతకను, మీరు జీవిత భాగస్వామి అని. నా స్వామి అంటే ఇక్కడ 2 అర్థాలు. ఒకటి దేవుడు, 2 పతిదేవుడు. క్యాచ్ చేశారా మీరు పాయింట్? స్వామి నన్ను కరుణించు అని అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు దేవుడి దగ్గర ఉంటే దేవుడు అని, ఇంట్లో ఉంటే నా స్వామి చెప్పు స్వామి నువ్వు ఏంటి చేస్తావు అని చెప్పి. సాధారణంగా కూడా మన ఇంట్లో ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారనుకోండి, వర్డ్స్ వేరేగా ఉంటాయి. పక్కన అత్తగారు చూస్తున్నాను అనుకోండి, ఇంకా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక యాక్ట్ చేయాలి, తప్పదు, ఇంకా సమాజం కోసం, లేకపోతే మళ్ళీ లేనిపోని కుటుంబం కోసం. స్వామి తోటి పంచుకునేటువంటి జీవితంలో సగభాగం నేనే అని చెప్తున్న పదమే జీవిత భాగస్వామి. ఎక్కడో ఏం లేదు, నీ జీవితంలోకి నేను వచ్చాను కదా. నీ జీవితంలో నీ కష్టం వస్తే నేను ఉన్నాను, సుఖం వస్తే నేను ఉన్నాను, ఆనందం వస్తే నేను ఉన్నాను. ఇలాంటి ఒడిదుడుకుల్లో నేను ఉన్నాను అనేటువంటి ఏదైతే ఒక నమ్మకం భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి వచ్చిందో, ఒకసారి వస్తేనంటే మీ జీవితాంతం పోదండి. ఇది రావడానికి మీరు నమ్మండి నమ్మకండి, కుటుంబాల మధ్య బయట నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళని కనుక మనం అధిగమించగలిగితే, హిందూ వివాహ వ్యవస్థలో పెళ్ళికున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు మనకి 32 ఘట్టాలు జరుగుతాయండి పెళ్ళిలో. విఘ్నేశ్వర బియ్యం మీద గడ్డం దగ్గర నుంచి పిల్ల అత్తారింటికి వెళ్ళి అక్కడ మనం ఒడి బియ్యం ఇంట్లో పెట్టి అడుగు పెట్టేదాకా 32 ఘట్టాలు. ప్రతి ఘట్టంలోనూ కూడా ఆ సంస్కృతంలో ఉండేటువంటి ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకోగలిగితే, చెప్పగలిగితే, నేను యూట్యూబ్లో మీరు రవి పరసాని నా యూట్యూబ్ ఛానల్ ఉంది, వివాహం వైశిష్ట్యమని నేను పర్టికులర్గా కొన్ని వీడియోలు చేశాను. అసలు విఘ్నేశ్వర బియ్యం ఎలా మీద కట్టాలి, తాంబూలాలు చేసుకునేటప్పుడు ఏం చేయాలి, తర్వాత ఈ వియ్యపురాలతోటి అని వియ్యపురాల పాట, హారతి ఇచ్చేటువంటి పాటలే మర్చిపోయారు. ఏదన్నా అంటే యూట్యూబ్ పెట్టుకోవడం, దాంట్లో పాట.
ఏదైనా సరే ఇలాంటి మంచి మంచి సంఘటనల్ని మనం ఎంజాయ్ చేయాలంటే ప్రతి వ్యక్తికి కూడా భార్య సపోర్ట్ అవసరం, ప్రతి సక్సెస్ఫుల్ భార్యకి భర్త యొక్క సపోర్ట్ అవసరం. ఒక చిన్న లాజిక్ మన వాళ్ళు మిస్ అయిపోయి స్వార్థం, ఏంటి నా మొగుడు నేను లేదా నా పెళ్ళం నేను, అక్కడి నుంచి బయటకు వచ్చి జస్ట్ ఆ మైక్రో థాట్లోంచి బయటకు వచ్చి అరే మా అత్తగారి కన్నా పిల్లలందరూ నా కుటుంబమే, మా మామగారు పెంచినటువంటి ఈ పిల్లలందరూ నా కుటుంబమే, మా నాన్నగారు పెంచే వాళ్ళందరూ కూడా ఇతని కుటుంబమే. ఒక చిన్న ఓపెన్ మైండ్లో కనుక రాగలిగితే కుటుంబ సంబంధాలు ఎంత బాగుంటాయో తెలుసండి. అసలు ప్రతి ఊళ్ళో వీధిలో వెళ్ళి ప్రతి ఊళ్ళో ఈ కుటుంబం అంటే ఇదిరా అని చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పుకుంటారు కుటుంబం అంటే ఈడంత కుటుంబం ఎవడం ఉండకూడదని ఉద్దేశం. మీ పాయింట్ అర్థమైందా? సో అది చెప్పే విధానం, చేసే విధానం. ఇప్పుడు మేనమావల ఇంటికి పిల్లలు వెళ్ళడం, సెలవులు వస్తే పరిగెట్టేయడం, మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఏదైనా పండగ వస్తే వెళ్ళడం, అన్నదమ్ముల పిల్లలు అందరూ ఒక చోట ఆడుకోవడం, సెలవుల్లో ఆడుకోవడం, ఇవన్నీ పోయాయి. సమ్మర్ వచ్చిందంటే ఇంకా స్విమ్మింగ్ దగ్గర నుంచి నేను కూడా హ్యాండ్ రైటింగ్ క్లాసులు పెడతా. కానీ నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఒక ½ అన్ అవర్, 1.5 అవర్ 7 days, మిగతా రోజులంతా పిల్లలు ఆడుకునేవాడే. మీకు ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల సమయానికి వాళ్ళకి తెలియకుండా మనం దొబ్బులు ఇచ్చేస్తున్నాం, మనం దాన్ని తీసేసుకుంటున్నాం మనం. కారణం ఏంటంటే చివరిని ఇందాక చెప్పించారు 9.8 9.9 రావడం. ఆడు వస్తాడో రాడో తెలియదు, కానీ వీడికి ఒక సైకిల్ తొక్కడం చేత కాదు. ఒక గట్టిగా వరిచేనుకి తీసుకెళ్తే వరిచేను అంటే ఏంటి డాడీ, వరిచేను అంటే ఏంటని అడుగుతున్నాడు ఒక కుర్రాడు. మా ఫ్రెండ్ వాడేం చెప్పిన అన్నం మొక్కలు రా అని చెప్తున్నాడు. బియ్యం చెట్లు అంటే ఇలాగైతే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్యాకెట్లో నుంచి వస్తున్నాయంటే. గేదె పాలు ఇస్తుంది, ఆవు పాలు ఇస్తుంది. ఆవు ఎంత శ్రేష్టమైంది అసలు ఆలోచించండి. మన 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 హిందూ ధర్మంలో ఫస్ట్ మనందరికీ కావాల్సింది, వేరే వేరే దేశాలలో ఏమో ఆవును హగ్ చేసుకుంటే ఇన్ని డాలర్లు అని చెప్పి పే చేస్తున్నారు. మనకేమో చుట్టుపక్కలన్నీ ఆవులు పెట్టుకుని మనం దాని గురించి పట్టించుకోం. ఈ మధ్యన పెద్ద పెద్ద పురాణ ఇతిహాసాలన్నీ మనకి బాగా వచ్చి చాగంటి కోటేశ్వరరావు కానీ, గరికపాటి వారు కానీ, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు సామవేద గురువు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చెప్పబట్టి కాస్త ఆవుకు విలువ ఇచ్చాము తప్పించి నిజంగానే ఇది నేను చెప్పాను. సో ఇలాగా మనం నేటి తరం కనుక మనం కాపాడుకోకపోతే పేరెంట్సే దాని పనిష్మెంట్ అనుభవించేది మనమే. ఏం లేదు, మళ్ళీ వృద్ధాశ్రమాలే అక్కడ కూడా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ముసలు ఆడరాడు టాపిక్. అని మీరు ఎప్పుడైనా వెళ్ళారో వృద్ధాశ్రమానికి? ఈ మధ్య కాలంలో ఒక ట్యాగ్ లైన్ వచ్చింది, మీరు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తున్నాడు, వాడు వెంటనే వచ్చి వాడు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తున్నాడు అని. ఓ పిల్లాడు వాళ్ళ అమ్మగారికి వెండి కంచం చేయించి గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకురా అని అడిగితేనట ఒకటే చెప్పాడు, నువ్వు బామ్కి మన ఇంట్లో ఉండడానికి నీకు దగ్గుతుందని చెప్పి ఇష్టం లేదని చెప్పేసి అవుట్ హౌస్లో పడుకోబెట్టి నువ్వు నాన్నగారిని కన్విన్స్ చేసి పెట్టావు కదా, సేవంటి కంచంలో పెడుతున్నావు. రేపొద్దున్న నాకు ఒక వైఫ్ వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్తావు, కానీ నువ్వు సేవంటి కంచంలో తినలేవమని ఇప్పుడు వెండి కంచం చేయిస్తున్నానని చెప్పాడు. అక్కడ చూసారు వాళ్ళు అవేర్నెస్. అంటే మనకన్నా మన పిల్లలకి ఉన్నాయి, మనం పాడు చేయకూడదు. దాన్ని ఇప్పుడు ఏమండి తులసి మొక్క వేస్తాం, రోజు దండం పెట్టుకుంటాం, దాన్ని ఏమంటాం చెట్టు కింద చూస్తావా, మొక్క కింద చూస్తావా, అమ్మవారి కింద చూస్తాం అంతే. నువ్వు అలా ఆ దృష్టి మిగతాటి మీద ఎందుకు ఉండకూడదు? జస్ట్ ఎక్స్టెండ్ ఇట్. చాలా బాగుంటుందండి లైఫ్, చాలా బాగుంటుంది. రైట్ రవి గారు, మామూలుగా ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు జాతీయ జెండా వేశానని అన్నారు కదా, అంటే ఈ నెయిల్ ఆర్ట్ వేయడానికి ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ గా ఉంది ఈ పేపర్ వచ్చి. అంటే మీరు ఫస్ట్ వేసినప్పుడు ఏ పేపర్ మీద దాన్ని వేశారు? చార్ట్లనండి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే నెయిల్ ఆర్ట్కి సరదా షీట్లు ఇక్కడ దొరకవు ఇండియా, వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి. ఓకే, అవి ఎప్పటికి వస్తాయో అక్కడ మన కోసం పట్టించుకునేవాడు ఎవడు? నేను ఏదైనా దేశం వెళ్ళినప్పుడు ఎక్కడైనా తిరిగినప్పుడు ఒక పూట టైం కేటాయించుకుని షీట్ల కోసం అక్కడి నుంచి మోసుకు రాలేము. వాళ్ళు కొరియర్ పెట్టారంటే వాళ్ళకి సంబంధం ఉంది. బట్ అవైలబుల్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో 1.180 220 GSM షీట్లు, బొమ్మలు వేసుకునే చార్ట్లు ఉంటాయి కదా, ఆ చార్ట్ పీసులు కట్ చేసుకుని కలర్ షీట్లు తీసుకుంటే దాని మీద బొమ్మ వచ్చేస్తుంది. లక్ష మార్గాలండి ఎత్తుకోవాలంటే. కానీ అంటే మొదట ఇప్పుడు ఏదైనా విషయంలో మనకి పరిజ్ఞానం రావాలి అని అంటే దాన్ని ఇంతకు ముందు చేసిన వాళ్ళ నుంచో లేకపోతే ఇంకేదైనా చూసో మనం కొంచెం విషయం నేర్చుకుంటూ ఉంటాం. మీకు ఈ విషయంలో
మీరు అంటే గురువుగా భావించడం మీకు నచ్చినవి అంటే దేన్ని చూసి మీరు వీటిలో మెలకువలు నేర్చుకోవటం ఇది స్టార్ట్ అసలు నేను చేశారు? ఎలా నక్క చిత్రకళకి ఎవరైనా రావడానికి- ఉన్నారా? నాకు తెలిసి మరి మాకు ఉన్నారండి. నక్క చిత్రకారులు. చిత్రకారులు భారతదేశం మొత్తం కాదు, ప్రపంచ స్థానంలో ఒక 5,000 మంది పైన ఉన్నారు. ఓకే ఓకే. ఉన్నారండి. ప్రపంచంలోనే 5,000 అంటే చాలా తక్కువ. ఇందుకు విచిత్రం చెప్పమంటారా, ఈ కళ మనది దక్షిణ భారతదేశంలోది, మనది ఇక్కడ కరువు అయిపోయారు. తక్కువ మంది ఉన్నారండి, ఫింగర్ టిప్స్ మీద లెక్కెట్టచ్చు. ఇతర దేశాల్లో మాత్రం వాళ్ళు ఒక్కొక్క బొమ్మకి ఇన్ని $100 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే, బాబు గణపతి బొమ్మ వేసాను తీసుకోలే, బాబు నీ బొమ్మ వేసాను తీసుకో అంటే నీకు ఎంత ఎలాగని అంటే దానికి వాల్యూస్ కొంచెం ఉంటాయి అంతే. ఎందుకని బట్ కళ పట్ల మక్కువతోటి, కళారాధనతోటి, కళ అంటే ప్రాణంలాగా కళతోటి జీవితంతో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి దీన్ని దీంతో కంపేర్ చేయకుండా మనసును కంపేర్ చేసుకుని ఈ వీడు ప్రశాంతంగా ఉండగలిగితే, ఏమండి లైఫ్ ఎంతకాలం బతుకుతా ఉన్నది కాదండి, బతికినంతకాలం నవ్వుతూ బతికాను. ఇలాగనండి యాక్సిడెంట్ అవుతాయి బోల్డ్ సార్లు నా కళ్ళ ముందు. మా రాజమండ్రిలో కాంప్లెక్స్ దగ్గర బిజీగా ఉన్నది, వీడు వాడికి గుద్దేసుకుంటూ ఉంటారు. నేను సింపుల్గా కారు దిగి వెళ్ళారు, రే గుద్దుకున్నారు కదా, ఎవరికైనా బ్లడ్ వచ్చిందా? రాలేదు. నీకు ఏమైనా బండికి ఏమైనా అయిందా? ఏం అవ్వలేదు. మరి ఇంకెందుకు, ఒకసారి నవ్వండి, ఒకసారి షేక్ హ్యాండ్ అవ్వండి, నువ్వు వెళ్ళగలి నువ్వు వెళ్ళగలి అయిపోయింది. ఇన్నిసార్లు చేశాను నేను అలాగే. అంటే చిన్న చిన్న ఈగోస్ ఉంటాయండి, అందులో డబ్బు పెరిగే కొద్దీ ఈగోస్ పెరిగిపోతూ ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చిన్నగా ఉన్నప్పుడు ఎందుకంటే కోపం ఎవరి మీద వస్తుంది అనేది వస్తుంది. కోపం ఎవరి మీద వస్తుందండి? అంటే మన ఈగో సాటిస్ఫై అవ్వనప్పుడు కాదు, మనం అనే మాట ఎవడైతే పడతాడో ఆడి మీదకే కోపం వస్తుంది. ఇప్పుడు మీ హస్బెండ్ మీ మాట వింటారు కాబట్టి ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటారు. మీ హస్బెండ్ వాళ్ళ అన్నయ్యనండి, మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అన్నాడు, దమ్ముంటే చూద్దాం అంటారు. ఎందుకంటారంటే ఆడు మీ మాట వింటారు, అవునా కదా? అందుకని కాకపోతే ఈ ప్రపంచం అంతా వినడం మర్చిపోయిందండి. వినడం మర్చిపోవడంతో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు దానికి అంటే వినడం కనుక నేర్చుకుంటే ప్రతి ఓడు కూడా చాలా బాగుంటుంది. ఇదివరకు సెల్ ఫోన్ లేనప్పుడు ఊరికి ఒకడే ఉండేవాడు పిచ్చోడు, ఆడంతటా ఆడు ఉండేవాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ 6 పిచ్చోళ్ళు, ఎవరు అందరూ అక్కడే ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి అందరూ అక్కడే ఉంటారు, అందరూ మొబైల్లోనే ఉంటారు. ఎదురుగుండా ఉంటే అప్పారావు గారితో పని లేదు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండేటువంటి అనంతరావు గారు కావాలి. అక్కడ ఆల్బర్ట్ మనకి ఇష్టం, ఇక్కడ అప్పారావు గారు మనకు అవసరం లేదు. సో ఇలాగ ఎప్పుడైతే వెళ్ళిపోయామో ఇంకా పిల్లలు మన మాట ఎందుకు వినాలి, వింటలేదు కదా. అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. భగవంతుడు మన ధర్మాన్ని మన విద్యల్ని కాపాడగలిగితే చాలా చాలా ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోగలం. రవి గారు, లైఫ్ టైంలో మీరు ఇంకా సాధించవలసింది ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు అనుకున్నట్టంటే మీరు ముందే అన్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి చెయ్యలేదు, నా కళని నేను ఇది చేసుకుంటా వచ్చాను, అందులో వచ్చిన భాగమే ఇవన్నీ, బిరుదులు కానీ అవార్డులు కానీ ఇవన్నీ. మీకంటూ ఏదైనా లైఫ్ టైం అచీవ్మెంట్ గోల్ ఏదైనా ఉందా, నేను ఇది సాధించాలనుకుంటున్నాను? నాకు యాక్చువల్గా మా గురువు గారు సిస్టర్ రామకృష్ణారావు గారు అండి, వైజాగ్లో ఉంటారు. ఆయన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. నేను ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు నేను ఆయన వాళ్ళకి గిన్నీస్ బుక్ రికార్డు ఫోటో చూసాను. ఈ నేర్చుకున్న వెంటనే ఫస్ట్ వచ్చే గిన్నీస్ బుక్ రికార్డు దాన్ని చేసాను. ఏదో ఒక రోజు ఇది నాకు వస్తుందండి. ఇప్పుడు నేను ఇంకా తీసుకోలేదు, కొన్ని పాతవన్నీ వచ్చేసాయి, కొత్తవి కొన్ని ఉన్నాయి. ఈ కొత్తవి ఎందుకు ఆగానంటే, నేను ఏదైనా ఒక మంచి అవార్డు తీసుకున్నప్పుడు ఇప్పటిదాకా కెరీర్ కోసం తీసుకున్నాను, ఇప్పుడు నాతో ఉండేటువంటి నా జనాల కోసం తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కానీ వీటిలో కానీ ఏదైనా, ఇప్పుడు రవి పరస ఒక లిమ్కా బుక్ తీసుకున్నాడు, ఒక గిన్నీస్ బుక్ తీసుకున్నాడు అంటే రవి పరస ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్, రవి పరస ఆర్టిస్ట్ అంతే అంతే. ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కదా. రవి పరస హ్యాండ్ రైటింగ్ ట్రైనర్, అరే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. రవి పరస కార్పొరేట్ ట్రైనర్, అరే ఇదేదో బాగుంది. రవి పరస మంచి ఫార్మర్, ఇది ఇంకా చాలా బాగుంది. రవి పరస మంచి ఎక్స్పోర్టర్, అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రవి పరస కౌన్సిలింగ్, అరే భలే ఉంది కదా. ఇలాంటివి ఒక 4-3 రకాలు వెనకాల పెట్టుకుని నాను అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటే అది కూడా పెద్ద డ్రీమింగ్ కాదండి. నేను తలుచుకుంటే నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చును. ప్రస్తుతం నేను వేరే ప్రాజెక్ట్లో ఉన్నా. ఈ గణపతులు 90 గీసేసిన తర్వాత మా రాజమండ్రిలో నవరత్నాలని ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను. 9 రకాల వింగ్స్ పెట్టుకునండి, 90 ఉన్నాయి. 9 రకాలు అంటే డాక్టర్స్లో 9 మంది, రోటరీ క్లబ్లో 9 మంది, లయన్స్ క్లబ్లో లేడీస్లో అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఒక 9 మంది. ఇలాగ నాకు తెలుసుండి నా జీవితానికి సాయం చేసిన వాళ్ళు
నేను అందరికీ చేయలేను, అవును. ఏమో అప్పుడున్న పరిస్థితిని బట్టి. సో ఇలాంటి వాళ్ళవి బొమ్మలు గీసి వాళ్ళకి నేను సన్మానం చేసి ఇచ్చేస్తాను. సూపర్. ఇదివరకు ఆల్రెడీ మన మన విశ్వనాథ్ గోపాలకృష్ణ గారని మహామహోపాధ్యాయులు మా ఊళ్ళో ఒక 5గురు ఉన్నారండి, వాళ్ళకి నేను చేశాను. ఇదివరకు చాలా బాగా హిట్ అయింది. అలా చేసేసేసి ఆ ప్రోగ్రామ్ ఒకటి కంప్లీట్ అవ్వాలండి. తర్వాత మనుషుల బొమ్మలు చాలా ఉన్నాయండి ఇప్పుడు వేయాల్సినవి, ఆబ్లిగేటరీ కేసెస్ అన్నీ కూడా చేసేస్తానండి. ఈ ఈ ఈ అవార్డ్స్ తీసుకుంటాను. ఇంతకన్నా ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోను, అంత ఆశ కూడా లేదు నాకు. ఈ లైఫ్ ఇలా నవ్వుతూ వెళ్ళిపోతే చాలండి. సూపర్ అండి. నైస్ టు టాకింగ్ టు యూ అండి రవి బర్స గారు. ఒక మంచి నఖ చిత్రాన్ని అసలు కళ్ళ ముందే వేసి ఇచ్చారు, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మాకు ఒక మంచి బుక్ చదివిన ఫీలింగ్ లో మీ ఇంటర్వ్యూ మాకు అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భగవతాలు చూసారు కదా మరి రవి బర్స గారి అంతరంగాన్ని ఎంత షార్ట్ పీరియడ్లో మనకి నఖ చిత్రాన్ని వేసి మన కళ్ళ ముందే లైవ్లో వేసి ఇచ్చారు. మరి ఇలాంటి ఎన్నో అవార్డులు ఆయన మళ్ళీ అందుకోవాలి. నిన్న అందుకున్న ఒక గోల్డ్ కంకణం కాకుండా మొత్తం చెయ్యంతా కూడా ఆయన గోల్డ్ కంకణాలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్లస్ టీవీ. మరో అతిథితో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. సకలం సమ్మేళనం.